మారువా? నువ్వు మారోరా. హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు స్కై కమ్యూట్. ఈ రోజు ఎపిసోడ్ నెంబర్ 15 స్టార్ట్ చేద్దాము. అండ్ ఈ వీక్ లో ఇది సెకండ్ వీడియో. సో యాజ్ యూజువల్ గా మనం ఇంటర్నేషనల్ న్యూస్ తో స్టార్ట్ చేద్దాము. ట్రంప్ కి అగైన్ బెర్లో పురుగు తిరిగినట్టుందండి. అతను మళ్ళీ రష్యా నుంచి ఎవరైతే ఆయిల్స్ ఇంపోర్ట్ చేసుకుంటారో సో వాళ్ళ పైన 500% టారిఫ్ అనేది ఇంక్రీజ్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. అండ్ అలాగే స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దగ్గర అయితే ప్రెసెంట్ ఇలాంటి అటాక్స్ అయితే జరగట్లేదు, డిస్కషన్స్ అయితే ప్రెసెంట్ నడుస్తున్నాయి. సో ఇంకొక 1-2 డేస్ అయితే దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేది బయటకు వస్తాయి. సో వచ్చిన తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్ లో మాట్లాడుకుందాం. అండ్ మన నేషనల్ న్యూస్ వచ్చేసరికి అయోధ్య చందా చోరీ ఉంది కదా, సో దానికి సంబంధించి సిట్ అయితే ఫైనల్ రిపోర్ట్ అయితే సబ్మిట్ చేస్తుంది కోర్టుకి ఈ రోజు. అండ్ గత కొన్ని రోజుల నుంచి అయితే మన ఇండియాలో లాకప్ డెత్లు అనేది చాలా జరుగుతున్నాయి. సో రీసెంట్ గా మనం చూసాము సాయి కృష్ణ గాదే అనే ఒక వ్యక్తి లాకప్ డెత్ చనిపోయారని చెప్పేసి. సో దాని తర్వాత ఇప్పుడు రీసెంట్ గా అయితే నెల్లూరులో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ పోలీసులు వచ్చేసి అతను గడ్డి మంది అయి చనిపోయారని చెప్పేసి చెప్తున్నారు. అండ్ ఇంకొకటి తమిళనాడులో కూడా సేమ్ ఇన్సిడెంట్, లాకప్ డెత్ ఇన్సిడెంట్ జరిగింది. అండ్ మనం ప్రీవియస్ ఎపిసోడ్ లో మాట్లాడుకున్నాం కదా, మహారాష్ట్రలో ఒక ఫార్మర్ అండ్ సన్ ఇద్దరు చనిపోయారని చెప్పేసి పొలం పనులకు వెళ్ళి ఒక పులిని చూసి భయపడి డ్యామ్ పక్కన పరిగెడుతూ ఇద్దరు డ్యామ్ లో పడి చనిపోయారని చెప్పేసి. సో ఫారెస్ట్ ఆఫీసర్స్ వాళ్ళ కాంపన్సేట్ చేసిందని కూడా మనం మాట్లాడుకున్నాము. ఆ పులిని తట్టుకోవడానికి ఫారెస్ట్ ఆఫీసర్స్ అనస్థీషియా అనే ఒక మందుని అనేది పెట్టారనమాట, స్లీపింగ్ పడుకోవడానికి. బట్ అది తిన్న తర్వాత పులి అయితే చనిపోయింది అన్ఫార్చునేట్లీ. అండ్ ఇంకొక న్యూస్ అంటే మేజర్ న్యూస్ నేషనల్ వైడ్ గా జైపూర్ లో ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో లాస్ట్ 2 months నుంచి 19 ఉమెన్స్ చనిపోయారు అన్నమాట. ఎవరైతే ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు చనిపోయారు ఒక హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఇప్పటి వరకు. అండ్ ఆఫ్టర్ సిజరింగ్ తర్వాత 7 members కిడ్నీ ఫెయిల్యూర్ అయింది అండ్ ప్రెసెంట్ వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. సో ఏం జరుగుతుంది ఏంటి అనేది ప్రెసెంట్ హెల్త్ మినిస్టర్ అయితే ఇన్వెస్టిగేషన్ అయితే చేయిస్తున్నారు. అండ్ నేషనల్ వైడ్ గా ఇంకొక న్యూస్ అండి, ఇది పెస్టిసైడ్స్ కి సంబంధించింది. పారాక్వాట్ డైక్లోర్ అని చెప్పేసి ఒక గడ్డి మందు ఉంటుంది. సో దాన్ని నేషనల్ వైడ్ గా బ్యాన్ చేశారు. సో దాని ఇప్పటి నుంచి ఎవరు యూజ్ చేయొద్దు, మ్యానుఫ్యాక్చర్ చేయొద్దు అని చెప్పేసి, అండ్ ఇంపోర్ట్ కూడా చేయకూడదు అని చెప్పేసి గవర్నమెంట్ సీరియస్ నోటీస్ అయితే రిలీజ్ చేసింది. సో ఎవరైతే దాన్ని కాదని చేస్తే మాత్రం ఖచ్చితంగా లీగల్ యాక్షన్స్ అయితే వాళ్ళపైన ఉంటాయి. అండ్ మన ఇండియన్ కి సంబంధించిన ఒక సైంటిస్ట్ అండి, స్పేస్ సైంటిస్ట్ అనిల్ మీనా, అతను ప్రెసెంట్ అయితే ఇప్పుడు స్పేస్ కి అయితే వెళ్ళారు. సో వాళ్ళు అరౌండ్ 8 months అక్కడే స్టే చేస్తారు. అండ్ మనం ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ న్యూస్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ క్రికెట్ అండి. ఇండియా అండ్ ఇంగ్లాండ్ నడుస్తుంది కదా, ప్రెసెంట్ మ్యాచెస్ నడుస్తున్నాయి కదా. సో అందులో T20 అయితే ఇండియా సిరీస్ ఓడిపోయింది. అండ్ ఇప్పుడు ODI స్టార్ట్ అయింది. ఫస్ట్ ODI అయితే ఇండియా 1 అయింది. అండ్ ఇంకా 2 ODIs ఉన్నాయి. సో 1-0తో ఇండియా ప్రెసెంట్ అయితే లీడింగ్ లో ఉంది. అండ్ క్రికెట్ లోనే వెస్టిండీస్ కి అండ్ న్యూజిలాండ్ కి కూడా మ్యాచెస్ జరుగుతున్నాయి. సో ODI వాళ్ళు ఇప్పటి వరకు అయితే 2 అయితే ఆడారు. సో ఫస్ట్ లో వచ్చేసి న్యూజిలాండ్ విన్ అయింది, సెకండ్ వచ్చేసి వెస్టిండీస్ విన్ అయింది. సో ప్రెసెంట్ అయితే ఇద్దరు ఈక్వల్ గా ఉన్నారు. అండ్ FIFA 2026 వరల్డ్ కప్ గురించి మాట్లాడుకుంటే మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం కదా, టోటల్ గా 4 teams అనేది ఫైనల్ కి వచ్చాయని చెప్పేసి, సెమీ ఫైనల్స్ ఆడుతున్నారని చెప్పేసి. సో అందులో ఇంగ్లాండ్, ఫ్రాన్స్, అర్జెంటీనా అండ్ స్పెయిన్, సో ఈ 4 teams అనేవి ఉన్నాయన్నమాట. సో నిన్న నైట్ అయితే ఫ్రాన్స్ కి స్పెయిన్ కి మ్యాచ్ జరిగింది. సో అందులో ఫ్రాన్స్ ఓడిపోయింది, స్పెయిన్ డైరెక్ట్ గా ఫైనల్ కి వెళ్ళిపోయింది. రేపు ఎర్లీ మార్నింగ్ వచ్చేసి అర్జెంటీనా అండ్ ఇంగ్లాండ్ కి మ్యాచ్ ఉంది. అండ్ ఈ రోజు మనం హైదరాబాద్ ట్రాఫిక్ గురించి మాట్లాడుకుంటే అరౌండ్ ఈ రోజు లేట్ గానే స్టార్ట్ అయ్యాను, 10:40 అలా స్టార్ట్ అయ్యాను. ఇప్పుడు ఆల్రెడీ 11 అయిపోయింది. సో ట్రాఫిక్ అయితే ఫుల్లీ ప్యాక్డ్ అయితే ఉంది, అక్కడక్కడ ఆగుతూ వెళ్తూ ఉన్నాను. సో చూద్దాం ఎంత టైం పడుతుంది అనేది రీచ్ అవ్వడానికి. నేను ఆఫీస్కి అయితే నియర్ బై ఉన్నానండి, అరౌండ్ 1 to 2 minutes లో నేను ఆఫీస్కి రీచ్ అయిపోతాను. సో ఇప్పటి వరకు అయితే 27 minutes పట్టింది. అండ్ 28-29 minutes మోడరేట్ ట్రాఫిక్ అని చెప్పొచ్చు ఈ రోజు. అండ్ ఇప్పటి వరకు మన ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. డ్రైవ్ సేఫ్, స్టే ఇన్ఫార్మ్డ్. హ్యావ్ ఎ గుడ్ డే గైస్, బాయ్.